సెల్ఫిష్ నేచర్ని మీరు ఇంపోజ్ చేయొద్దు. వారిలో సెల్ఫ్లెస్ నేచర్ రావడానికి ట్రై చేయండి. స్వార్థము లేకుండా వాడు యేసు ప్రభు యొక్క జన్మను గురించి దూషిస్తూ పెళ్లి కాకుండానే గర్భము ధరించి ఒక స్త్రీ కడుపులో నుంచి వచ్చిన వాడు, మరి అతను దేవుడు ఎలా అవుతాడు? అతనికి దైవత్వం ఎలాగ మీరు ఆపాదిస్తున్నారు? స్త్రీ పురుషుని కలయిక లేకుండా మనిషి పుట్టడం అది సాధ్యమేనా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ గాబ్రియేలుతో కలిసినాడు, ఇది శుభవచనం, భయపడద్దు, నీవు పరిశుద్ధాత్ముని వలన గర్భము ధరిస్తావు. స్త్రీ పురుషుని కలయికతో పుట్టడానికి ఆయన నరుడు కాదు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నరావతారిగా రాబోతున్నాడు. ఒక మానవుని సంపూర్ణ జీవితం జీవించాలని ఆశపడుతున్నాడు గనక ఒక మానవుడు ఎలాగా జన్మిస్తాడో ఆ క్రమములో ఆ క్రియ చొప్పున ఒక స్త్రీగాని ఎన్నుకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కేవలము ఆయనను మోయడానికి నిన్ను ఒక పాత్రగా, నీకు ఒక ధన్యతగా ఈ కృప అనుగ్రహింపబడింది కనుక నీవు కృప పొందితేవి భయపడకంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మరి కలవరం, ఈ పురుషుడు వచ్చిన తర్వాత, ఈ కుమారుడు వచ్చిన తర్వాత ఈ లోకం నన్ను ఎలా చూస్తుందో, ఇతడు ఏం చేస్తాడో, ఇతని వల్ల ఏం జరుగుతుందో అని ఒక కలవరం మరియ హృదయంలో ఉన్నది. ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటున్నందుకు చాలా కలవరాలు చాలా మంది కలుగుతున్నాయి. అనేక దోషంలు ఎదుర్కొంటున్నాం మనం సమాజంలో. గొర్రెబిడ్డలని, ఎవడు కూర్చాడో తెలియదని, ఇలాంటి రకరకాలైన మాటలు క్రీస్తుని గురించి, క్రైస్తవుల గురించి వెరితనముగా వెక్కిరింతగా అనేకులు మాట్లాడుతున్న క్రమంలో ఈనాడు దేవుని బిడ్డలు అనేకులు కూడా వారిని వెక్కిరించే స్థితిలోనికి వచ్చేసారు. అలా చేయడానికి వీలు లేదు. మనం చెప్పగలిగిన సమాధానం ఒకటే, దేవునికి స్తోత్రం. ఏంటది? దేవునికి ఈ లోకంలోనికి రావడానికి ఒక స్త్రీ పురుషుని కలయిక అవసరం లేదు. ఆయన ఎలాగైనా రాగలడు. నరవతారిగా పుట్టుక నుంచి చావు వరకు సంపూర్ణ మానవునిగా ఆయన జీవించాలని ఆశపడుతున్నాడు కనుక ఒక స్త్రీని ఎన్నుకుని పసి బాలుగా ఈ లోకంలో పుట్టాడు. దానికి ఒక పురుషునితో దేవునికి అవసరము లేదు. దాని వెనకాల ఉన్న ఒక గొప్ప మర్మం ఏంటి అని అంటే, మొట్టమొదటి మానవుడు పురుషుని కలయిక లేకుండా పుట్టి అతడు అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది. రెండవ మానవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా ఉండి సంపూర్ణ మానవుడిగా జన్మించిన వాడు కూడా పురుషుని కలయిక లేకుండా పుట్టి అతను విధేయత వలన లోకమునకు రక్షణ రావాలనే ఉద్దేశంతో ఆయన కన్యక కడుపున పుట్టాడు. దేవునికి స్తోత్రం. దానిలో ఒక సంకల్పం ఉన్నది. ఎందుకు పురుషుని కలయిక? ఒకవేళ పురుషుడు కలయిక కలిస్తే తప్పేంటి అంటే, దానికి అనాది సంకల్పం ఒకటి ఉంది. మొట్టమొదటి నరుడు ఏ రీతిగా అయితే స్త్రీ పురుషుల కలయిక రాయకుండా దేవుని ద్వారాగా జన్మించాడో, పరిశుద్ధాత్ముని ద్వారాగా జన్మించాడో, మట్టితో ఒక శరీరమును చేసి దేవుని యొక్క వాయువును అతని నాసిక రంధ్రాల్లో వదిలినప్పుడు, దేవుని యొక్క వాయువు అనగా పరిశుద్ధాత్మ. అలాగే కడపటి మానవుడు కూడా, రెండవ నరుడు కూడా అతడు పరిశుద్ధాత్మ ద్వారాగా పుట్టి మొట్టమొదటి వాడు అవిధేయతతో చేసిన ఆ పాపాన్ని, అతను తెచ్చిన శాపాన్ని కొట్టివేయడానికి ఇతను విధేయత కలిగి రక్షణ తేవడానికి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెవిగల వారు దీన్ని విని గ్రహించునుగా. ఇంత క్లుప్తంగా మీరు చెప్పగలగాలి. చెప్పినప్పుడు దేవుడు వారి మనోనేత్రాలను తెలుస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ దినం ఒక పుట్టినరోజు కూడా జరుగుతుంది కనుక ఈ క్రిస్మస్ సందేశాన్ని త్వరితంగా ముగిస్తాను. ఒక కొత్త కోణంలో దీన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మరియకి చాలా ఆలోచన, చాలా టెన్షన్. తండ్రి లేకుండా బయటకు వస్తున్న వీడు ఒకవేళ సమాజానికి నేను పరిశుద్ధాత్మలు పుట్టాడని చెప్పినా ఎవరు నమ్మరు కదా. ఇతడు ఏమవుతాడు? ఇతడు నాకేం తలవంపులు తెస్తాడు? ఇతని వల్ల ఏం జరుగుతుంది? బేసికల్ గా అందరికీ ఉండే ఆలోచనలే. ఒక కుమారుడు పుట్టినప్పుడు, ఒక పిల్లలు పుట్టినప్పుడు, ఇంట్లో ఒక జన్మ జరిగినప్పుడు, వాడు పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? వీడు భవిష్యత్తులో ఏమవుతాడో.
వాడికి ఇంకా ఆలోచన గ్రహింపు రాకముందు నుంచే చిన్నప్పటి నుంచి పిల్లల్ని అడుగుతారు, ఏమడుగుతారు? నాన్న నువ్వు పెద్దోడు అయిన తర్వాత ఏమవుతారా? ఆడి మొహం అడిగా తెలుసా? 2-3 సంవత్సరాల పిల్లోడికి పెద్దోడు అయిన తర్వాత ఏమడుగుతుంటాడు? ఏం చెప్తాడు? సరదాగా నన్ను ఏమవుతారా అంటే వాడంటాడు, నేను పోలీస్ అవుతాను డాడీ, నేను డాక్టర్ అవుతాను డాడీ. అసలు పోలీస్ అంటే వాడికి ఏంటో తెలియదు, డాక్టర్ అంటే కూడా వాడికి ఏంటో తెలియదు. మనకి చిన్నతరం నుంచే మన పిల్లలు ఎదిగిన తర్వాత ఏమవుతారు, వారు బాగుపడతారా, చెడిపోతారా, వారిని ఎలా పెంచాలి అనే ఒక ఆలోచన. మరియకు కూడా అలాంటి ఆలోచనలు కలుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు మరి గాబ్రియల్ అంటున్నాడు, చూడండి 31, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయన యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. నువ్వు కంగారు పడకు, ఆయన గొప్పవాడవుతాడు, ఆయన చాలా గొప్పవాడవుతాడు. అసలు దేవుని కుమారుడు అనబడతాడు. ఆ తర్వాత క్యారెక్టర్ చూడండి. మన కుటుంబాల్లో ఒక ఆయన బాగా బ్రతికితే అతను బ్రతికి ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిపోతున్నా సరే మనము అతను గుర్తుపెట్టుకుంటాం. మా ముత్తాత అండి పలానా అతనండి ఆ రోజుల్లో చాలా గొప్పగా బతికాడండి, ఆ రోజుల్లో జమీందారులు అండి మేము, మా ముత్తాత చాలా అద్భుతంగా బతికాడండి, తర్వాత వచ్చినట్టు పాడు చేశారండి అని ఎవరో ఒకడు మన కుటుంబంలో మన పూర్వీకుల్లో బాగా బ్రతికినోడి పేరు మనం బాగా జ్ఞాపకం చేసుకుంటాం. అలా ఇశ్రాయేలు సమాజం జ్ఞాపకం చేసుకునే కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో ప్రప్రథముడు దావీదుగా. దేవునికి స్తోత్రం. వారు దావీదు కుమారులుగా, దావీదు వంశస్థులుగా, అబ్రహాము వారసులుగా పిలువబడ్డారు. ఇప్పుడు అంటున్నాడు గాబ్రియల్ దూత, కంగారు పడకు, నీ పూర్వీకుల్లో దావీదు అనే గొప్పవాడు ఉన్నాడు కదా, అతని సింహాసనాన్ని దేవుడు ఇతనికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంత ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు. ఈ బాలుడు గొప్పవాడు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ ఉద్దేశాన్ని మరియకు తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, ఊరికే సరదాగా ఇతను నీ కడుపులో నుంచి బయటికి రావట్లేదు, ఇతడు గొప్పవాడవడానికి, గొప్ప కార్యాలు చేయడానికి, దావీదు సింహాసనం మీద సదా ఆసీనుడై ఉండడానికి, తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా దేవుని ఉద్దేశములో ఉండి రక్షణ పొంది ఆయన సంఘములో కట్టబడిన వారు. దేవునికి స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన వారు, అనేకులు ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఆది నుండి రక్షణ పొందవాలని కొందరని నేను ఏర్పాటు చేసుకున్నాను. జగత్తు పునాదులు వేయకబడక ముందే మనం ఆయన ఆలోచనలో ఉన్నాం. ఆయన అరచేతిలో మనలను చెక్కుకొని ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా, మన బిడ్డలందరూ కూడా ఎవరి ఉద్దేశాలు ఉన్నారు? దేవుని ఉద్దేశం, దేవుని ఏర్పాట్లో. యేసు ప్రభు కొరకు గాబ్రియల్ దూత ఎలా చెప్తున్నాడో మన పక్షాన కూడా దేవుడు అలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మనము మన బిడ్డలము గొప్పవారి అవ్వాలి. గొప్పవారి అవ్వడం అంత మటుకు కాదు, దావీదు సింహాసనం ఎలా స్థిరపరచబడిందో ఈ భూమి ఉన్నంత కాలం మనం ఇక్కడి నుంచి మన జీవితాన్ని ముగించి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము చేసే పనులు స్థిరంగా ఉండాలి, మనము చేసే మేలు స్థిరంగా ఉండాలి, మనము జీవించే జీవితం తాలూకు పరిమళాలు స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పుట్టాం, పెరిగాం, చచ్చామంటే కుదరదు. చాలా మహాపురుషులు పుట్టారు, పెరిగారు, చచ్చారు. కొంతమంది పుట్టలేదు, కొంతమంది కేవలము గ్రంథాల్లోనే లిఖింపబడ్డారు. కానీ యేసు ప్రభు యొక్క ఘన చరిత్ర ఏంటయ్యా అనంటే, అది నేను అనుకుంటాను మరియకు తెలిసినది కాదు, సర్వ మానవాళికి ఆయన చనిపోయిన తర్వాత తెలుస్తున్న ఘనమైన చరిత్ర. దేవుడు అన్నాడు, ఈ బాలుడు పెద్దవాడై గొప్పవాడు అవుతాడు, సింహాసనం మీద కూర్చుంటాడని గాబ్రియల్ చెప్పాడు. సరిగ్గా 33.5 సంవత్సరాలు గడిచింది. మరియకు యేసు ప్రభు శిలువ మీద కనపడుతున్నాడు. ఎలా ఉంటుంది? గాబ్రియల్ దూత ఏమన్నాడు? నేను ఎక్కడ కూర్చుంటాడు? దేని మీద కనపడుతున్నాడు 33 సంవత్సరాలకి? దేవుడు ఏమన్నాడు? గాబ్రియల్ దూత ఏమన్నాడు? ఇతడు గొప్పవాడు అవుతాడు అన్నాడు. మరి ఏం కనపడుతుందో తెలుసా? ఒక దొంగ కావాలని ఇశ్రాయేలు సమాజం అంతా కోరుకుని, ఆ దొంగ అయిన బరబ్బా కంటే ఇతను చాలా భయంకరమైన వ్యక్తి, మాకు ఆ దొంగ కావాలి, ఇతను అతని కంటే గజ్జ దొంగ అని అరుస్తున్నారు, ఇతడు పాపాత్ముడు అని అరుస్తున్నారు. గాబ్రియల్ చెప్పిన ఈ మాటలు మరీ గుర్తొచ్చుంటాయి. ఇతను జన్మించినప్పుడు గొప్పవాడు అవుతాడు అన్నారే, ఇతడేమో దొంగ స్థానంలో సిలువ వేయించుకుంటున్నాడు.
ఇతడు సింహాసనం మీద కూర్చుంటానన్నాడే, కానీ ఇతనేమో ఎక్కడ వేలాడుతున్నాడు? శిలువ మీద వేలాడుతున్నాడు. కానీ మరియకు తెలుసు, గాబ్రియేలు చెప్పిన సింహాసనము, గాబ్రియేలు చెప్పిన గొప్పతనము అది భౌతికమైనది కాదు, అది భూమి ఉన్నంత కాలము ఈ ప్రపంచంలో ప్రతిధ్వనించేది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో నలుమూలల, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క మాట లేకుండా నిద్రపోయే పరిస్థితి లేదు. ప్రభుని నమ్ముకున్న వారు కానీ నమ్ముకోని వారు కానీ, ఈరోజు ఆశ్చర్యకరంగా దేవుని నమ్ముకున్న వారి కంటే కూడా నమ్ముకోని వారే ఆయన పేరుని ఎక్కువ స్మరిస్తున్నారు. దూషిస్తున్నారా, తిడుతున్నారా వేరే సంగతి, ఆయన ఊసెత్తకపోతే రోజు గడవట్లేదు చాలా మందికి. ఆయన పేరుతోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఆయన దూషిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. యూట్యూబ్లు ఎక్కి ఆయన దూషిస్తున్నారు, రోడ్లు ఎక్కి ఆయన దూషిస్తున్నారు. అది నయానో భయానో, ఇష్టంతోనో కష్టంతోనో, యేసు ప్రభు అనే మాట లేకపోతే ఈరోజు ప్రపంచమే లేనట్టుగా. ఒక ఆమె క్రికెట్ ఆడి థ్యాంక్స్ టు జీసస్ అని చెప్పినందుకు ఒక్క పదం, యేసు ప్రభుకి కృతజ్ఞతలు అని చెప్పినట్టు జెమిమా రోడ్రిగ్స్, ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఇండియాలో ఆ విషయం గురించి మాట్లాడినోడు లేడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు అనే 2 అక్షరాల పేరు, జీసస్ అనే ఒక పదం, యేసు క్రీస్తు అనే పదము ఎంత శక్తివంతమైనది, ఆయన ఎంత గొప్పవాడు అని అంటే, ఆయన గొప్పతనం గురించి ఎవరించి చెప్పకపోయినా ఆ పేరు వినపడగానే ఏదో ఒక అలజడి ప్రతి హృదయంలో కలుగుతానే ఉంది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? ఇది దేవుని సంకల్పం, ఇది యుగ యుగాల సంకల్పం. దేవునికి స్తోత్రం. ఇది నిత్యముండు సంకల్పం. అదే విధంగా మన బిడల పక్షాన, మన పక్షాన, మన కుటుంబాల పక్షాన దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. అది భౌతికమైనది కాదు. వాక్యం చెప్తుంది, నిన్ను గురించి నేను కలిగి ఉన్న ఆలోచనలు అవి కీడు కలిగించేవి కాదు, అవి మేలుకరమైన ఉద్దేశాలే కానీ కీడు కలిగించేవి కాదు. అవి రాబో తరములకు నిరీక్షణ కలగజేయుటకై మేలుకరమైన ఉద్దేశాలని ఎర్మియా గ్రంథం 29:11 రాయించబడి ఉంది. దేవునికి స్తోత్రం. మనం రాబో తరాలకి దీవెనగా ఉండుటకు, మన బిడ్డలు రాబో తరానికి దీవెనగా ఉండుటకు, మనం జీవించే జీవితం, మనం నేర్పించే మంచి లక్షణాలు, సమాజంలో మనం చేసే మేలు, మనము ఆదరించే ఆదరణ, మనము చేసే చారిటీ, మనం చూపించే ప్రేమ, ఆప్యాయత, మనం ప్రకటించే సువార్త, మనం పలికే క్షేమము, శుభము, మనము బ్రతికున్నప్పుడే కాదు, మనం చనిపోయి తరతరాలైనా అవి పరిమళించబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గొప్పవారిగా ఉంచుటకు. మనం ఒక గొప్ప జీవితాన్ని జీవించకు పిలువబడ్డాం. యేసుక్రీస్తు ఒక గొప్ప జీవితాన్ని జీవించాడు. తనకంటూ తాను ఏమి సంపాదించుకోలేదు, తనకంటూ తాను బ్రతకలేదు. సర్వ మానవాళి యొక్క పాపమునకై శిలువ మీద ఎక్కి ఆయన ప్రాణం చేశాడు. దేవునికి స్తోత్రాలు. త్యాగం చేశాడు. ఈనాడు ఆ శిలువను గురించిన వార్త అనేకులకు వెర్రితనం. అనేకులు ఏమంటారంటే, దేవుడు అనేవాడు తను తాను రక్షించుకోలేకపోతే ఇంకా ప్రపంచాన్ని రక్షిస్తాడండి. శిలువ మీద 3 మేకులు పీక్కోలేకపోతే ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడండి? అతడు దేవుడు ఎలాగా అవుతాడు? మనం చిన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో చాలా మందిని చూసాం. ఆ మధ్యన ఒక గొప్ప వరద వచ్చింది గోదావరి జిల్లాలో. గొప్ప వరద వచ్చినప్పుడు ఆ వరదలో కొట్టుకెళ్ళిపోతూ ఒక 10 మంది పిల్లలు ఒక చింత చెట్టును ఆనుకుని వాళ్ళు రక్షించమని కేకలేస్తున్నారు. ఇంకా ఆ చెట్టు ఒకటే కనపడుతుంది. పోలీసులు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరో వెళ్ళడానికి డేర్ చేయట్లా. ఒకడొచ్చాడు, అతను దూకి ఆ 10 మంది పిల్లలను ఒకటి తర్వాత ఒకరిని ఒడ్డుకు చేర్చి ఆఖరి వాడిని కూడా ఒడ్డుకు చేర్చి అతను పైకి ఎక్కలేక చచ్చిపోయాడు, మరణించాడు. మరణిస్తే టీవీ ఛానల్స్ అన్నీ కూడా అతని గురించి ఏమని రాసినా, ఆపద్బాంధవుడు, రక్షకుడు. అతను చేతకనుడా అంటారా? ప్రాణాలకి దిగించాడు. నేను ప్రాణం పెడతాను కానీ 10 మంది పిల్లలు బ్రతకలేరు. ఒక కొడుకు చచ్చిపోతున్నాడు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. ఒక తండ్రి నా కొడుకును బ్రతికించుకోవాలంటే తన కిడ్నీలు కొడుకు ఇచ్చి అతను చనిపోయాడు. ఇప్పుడు అతన్ని చేతగానుడు అంటారా? ఇప్పుడు సర్వమానవాళి రక్షణ పొందుటకు చాలా మేకల్ని, గొర్రెల్ని, చాలా ఆవుల్ని, గుడ్డల్ని బలిచ్చే సంస్కృతి దేశమంతా, ప్రపంచం అంతా ఉంది.
పాపం చేసి పలానా చోటకెళ్ళి ఏదో అర్పిస్తే, ఒక వేటను వేస్తే, ఒక రక్తాన్ని చిందిస్తే, ఒక ప్రక్షాళన జరిగితే పాపం పోతుందనే ఆలోచన సర్వమానవాళ్ళు ఉంది. భారతదేశంలో కాదు, ప్రపంచమంతా ఉంది ఈ కల్చర్. మనుషులు బలిస్తున్నారు, వారు మళ్ళీ వచ్చి పాపం చేస్తున్నారు, పాపాల పాటల మళ్ళీ బలిస్తున్నారు, వెళ్ళి నదుల్లో మునుగుతున్నారు, మళ్ళీ వచ్చి పాపం చేస్తున్నారు. పాపానికి సంపూర్ణమైన ఆన్సర్ దొరకట్ల. అందుకు దేవుడు ఉద్దేశించాడు, స్వయాన తానే ఈ లోకంలోకి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. దేవునికి స్తోత్రం. ఇది మనిషి కంటే చిన్నవాళ్ళైన, మనిషితో పరిపాలించబడుతున్న గొర్రెలు, ఆవులు, గేదెలు ఇవి చేస్తే వీటి వలన వచ్చే రక్షణ కాదు ఇది. ఈ పాపం ఎంత గొప్పదంటే సాక్షాత్ దేవుడే దీనికి ఉపశమనాన్ని తీసుకురావాలి, దేవుడే దీన్ని ప్రక్షాళన చేయాలి, దేవుడే త్యాగం చేయాలి, ఆయన రక్తమే ప్రోక్షింపబడాలని. ఇదిగో పాత కాలంలో కూడా ప్రవక్తల ద్వారా పలకబడిన మాటల యొక్క నెరవేర్పుగా యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజల నిమిత్తం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ గొప్పతనం మరియకు తెలుసు. అతను బాలుడుగా ఉన్నప్పుడే ప్రవక్త చెప్పాడు, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకెళ్ళిపోతుంది, నువ్వు ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు. దాని కొరకే ఈ బాలుడు జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈనాడు మన బిడ్డలను ఎలా పెంచాలి, దేని కొరకు పెంచాలి? సెల్ఫిష్గా మన బిడ్డలను, క్రైస్తవుల బిడ్డలను పెంచకూడదు. సెల్ఫ్లెస్గా వారిని ఎదగడానికి పెంచాలి. నాన్న నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని గొప్పగా సెటిల్ అయిపోయావు నాన్న, నేను వండేది అంతా నువ్వు స్కూల్కి తీసుకెళ్ళి నువ్వు ఒక్కడే తినేనన్నా, నన్ను డబ్బులు బాగా దాచుకుని చాలా గొప్పడు, ఇలాంటి నీచమైన మాటలు మన పిల్లలకి చెప్పకూడదు. నాన్న నువ్వు బతికితే బతికినంతకాలం నీ కోసం కాదు నాన్న, నీ చుట్టూ ఉన్న ప్రజల కోసం బ్రతికని చెప్పి పెంచాలి. యేసుప్రభుని ఆదర్శంగా చూపించాలి. నువ్వు బ్రతికితే నువ్వు చనిపోయేంత వరకు నలుగురు కడుపు నింపడానికి బ్రతుకునన్న. నువ్వు బ్రతికితే నువ్వు చనిపోయేంత వరకు ఇదిగో నలుగురికి స్వార్థ ప్రకటించి నలుగురిని పాపం నుంచి బయటికి లాగడానికి బ్రతుకునన్న. నువ్వు బ్రతికితే నువ్వు చనిపోయేంత వరకు కూడా యేసు ప్రభు ఏ మార్గం చూపించాడో ఆ మార్గంలో బ్రతుకునన్న. పాపముకు దూరంగా బ్రతుకునన్న. నువ్వు ఎదుగుతున్న ప్రాయంలో నువ్వెంత చదువుతావు, ఎంత గొప్పడవుతావు అని కాదు నాన్న, నువ్వు ఎంత త్యాగం చేయగలవు, ఎంతమంది కడుపు నింపగలవు, ఎంతమందిని పాపం నుంచి బయటికి రాగలవు, ఎంతమందికి స్వార్థ ప్రకటించగలవు, ఎంతమందికి నీ దేవుడు చేసిన త్యాగాన్ని వివరించి చెప్పగలవు, ఎంతమంది వరకు ప్రార్థన చేయగలవు, ఎంతమంది నశించిపోతున్న ఆత్మలను శిలువ చెంతకు నువ్వు నడిపించగలవు, దాని కొరకు జీవించు. అలా చెప్పగలిగితే వాడు ఎదుగుతున్న ప్రాయంలో ప్రతి సంవత్సరము కూడా దీవెనకరంగా ఉంటాడు. వాడు బ్రతుకు ఈ భూమి మీద బ్రతికినంత కాలం కాదు, ఈ భూమి ఉన్నంత కాలం వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. యేసుబాబు బ్రతికింది 33.5 సంవత్సరాలే. ఒక సంపూర్ణమైన 70-80 సంవత్సరాలు అయిన బ్రతకలా, 33.5 సంవత్సరాలు బ్రతికాడు. కానీ 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు చేయలేని పని కేవలం 33.5 సంవత్సరాల్లో చేసేసాడు. ఈ భూమి ఉన్నంత కాలం ప్రభు పేరు ప్రతిధ్వనించడమే ఎవరిదని ఆపలేదు. దేవునికి స్తోత్రం. ప్రయత్నాలు చేసినా అవి జరగదు. ఈనాడు మీ బిడ్డలను కూడా ఇదే ఆదర్శంతో పెంచగలిగితే, నాన్న గొప్పగా బ్రతకాలి. నువ్వు గొప్పగా అంటే డబ్బుతో కాదు, గొప్పగా అంటే పెద్ద ఉద్యోగం చేయడం కాదు, గొప్పగా అంటే ఇదిగో అందంగా ఆరోగ్యంగా బ్రతకడం కాదు, గొప్పగా అంటే నలుగురు కోసం బ్రతుకు, నలుగురు కడుపు నింపం కోసం బ్రతుకు, నలుగురు ఆత్మను రక్షించడం కోసం బ్రతుకు, పాపంలో పడకుండా బ్రతుకు, చారిత్రములకు దూరంగా బ్రతుకు, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతుకు, దేవుని కోసం నీ జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతుకు, దేవుని స్తుతించడం కోసం బ్రతుకు, ప్రార్థనలో అనేకుల గురించి మొరపెట్టడానికి బ్రతుకని మన బిడ్డలకు మనం నేర్పించగలగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వారి సింహాసనము స్థిరపరచబడుతుంది. దేవుడు మనకి వారిని ఇచ్చిన ఉద్దేశము నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రీతిగా గాబ్రియేలు చెప్పాడు చూడండి, తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును, ఆయన రాజ్యము సదాకాలం ఉంటది అన్నాడు. దావీదు సింహాసనం అంటే ఏంటో తెలుసా? దావీదు సింహాసనం అంటే ఏంటో తెలుసా? అది అంతమవ్వనిది. దేవునికి స్తోత్రం. అది కొనసాగేది. దావీదు సింహాసనం అంటే దానికి ఉన్న అర్థం ఏంటంటే, అంతకుముందు చాలా రాజులకు సింహాసనాలు ఉన్నాయి, కానీ దావీదు సింహాసనానికి ఎందుకు అంత
హైలైట్ అయితే ఆ వర్డ్ అంటే దేవుడు దావీదుతో అంటాడు, దావీదు నీ సింహాసనాన్ని నేను సదాకాలము స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రం. అందరికి ఇచ్చిన సింహాసనం లాంటిది కాదు అది, భౌతికమైన బంగారు సింహాసనం కాదు అది, పరలోకము వరకు స్థిరపరచబడు సింహాసనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడి బిడలంగా, దేవుని చేత పిలుచుకోబడిన వారిగా మన సింహాసనాలు భూమి మీద వరకు కాదు, ఎక్కడి వరకు? ప్రభు అన్నాడు ఏమన్నా తెలుసా? జయించిన వారిని నేను ఏర్పాటు చేసుకున్న వారిని, నా యందు విశ్వసించిన వారిని నాతో పాటు నా సింహాసనం పైన కూర్చుండబెడతా అన్నాడు. దేవునికి స్తోత్ర. సింహాసనం ఏంటో తెలుసా? దావీదు సింహాసనం. నీ బిడలు ఆ సింహాసనం మీద కూర్చోవాలి. ఈ లోకంలో పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళి కూర్చోవాలి నా బిడ్డలని. వాళ్ళలో విషయాన్ని నింపి, నాన్న ఎలాగైనా ఎదగలరా, ఏం చేసినా ఎదగలరా, ఇదిగో తెలివిగా ఉండి ఎవడోడు బోల్తా పట్టాలరా, ఆడిని ముంచి ఈయన ముంచి అయినా పైకి రావాలరా మనం అని చెప్పి ఒక క్రిమినల్ తయారు చేయొద్దు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు అలా పిల్లల్ని పెంచడం వలన సొసైటీలోకి క్రిమినల్స్ పుట్టుకొస్తున్నారు. క్రిమినల్స్ పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోవడం వల్ల, దేని కొరకు పెంచాలో తెలియకపోవడం వల్ల క్రిమినల్స్ వస్తున్నారు. ఇటీవల చూసాం హైదరాబాద్లో ఒక చిన్న పిల్లాడు, 9th క్లాస్ పిల్లాడు, ఒక బ్యాట్ తీసుకుని ఒక చిన్న పిల్లని కొట్టి చంపేశాడు. ఒక బ్యాట్ కొరకు, ఒక క్రికెట్ బ్యాట్ కొరకు. దేని కొరకు? క్రికెట్. పిల్లలకి ఏం చెప్పేస్తున్నారు? ఎంతసేపు చదువు చదువు చదువు, రుద్దు, కెరియర్, గైడ్, గుడ్డు. అది చదివి ఈ మధ్య చూడండి, ఒకటి బాగా చదివి అద్భుతమైన హ్యాకింగ్ స్కిల్స్ నేర్చుకుని తెలుగు సినిమాలన్నీ హ్యాక్ చేసి ఈరోజు ఆడి జైల్లో ఉన్నాడు. ఆడికి సపోర్ట్ చేస్తూ ఎంతో మంది మా హీరో, నిజమైన హీరో నాండి, ఎలాగైనా ఏ రకంగానే పైకి వచ్చేయాలి, ఏ రకంగానే డబ్బులు సంపాదించాలి, ఎవరైనా పాడు చేసేయాలి, ఇది కాదు పిల్లలకి చెప్పాల్సింది. వాళ్ళలో సెల్ఫిష్ నేచర్ని మీరు ఇంపోజ్ చేయొద్దు, వాళ్ళలో సెల్ఫ్లెస్ నేచర్ రావడానికి ట్రై చేయండి. స్వార్థము లేకుండా వాడు పెరిగేలాగా వాడిని పెంచండి. వాక్యం అనే పాలతో వాడిని పెంచండి. దేవునికి